హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈ మామిడి పళ్ళ సీజన్ మొత్తం మాకు అదే మామిడి పళ్ళతోనే టిఫిన్ అయిపోతుందనమాట. ఒక్కొక్కసారి నైట్ కూడా వాడుతూనే ఉంటుంది. సో, ఈరోజు వచ్చేసి జ్యూస్ చేస్తున్నాను. అది కూడా ఎందుకు అంటే మార్నింగ్ మేము దోసలోకి మామిడి పండు గుజ్జు తీశారనమాట. సో, దానివల్ల అది చాలా ఎక్కువగా ఉంది. సో, అంత ఎక్కువగా ఒకేసారి తినలేరు కదా! సో, అందుకని సగం తీసి పెట్టేసాననమాట. తీసి పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇంకా నైట్ తినొచ్చులే అనుకున్నాను. వీళ్ళేమో దాంతో జ్యూస్ చేసేయమన్నారనమాట పిల్లలు. సో, ఎందుకులే ఇంకా చేసేసేద్దాం. ఇంకా రాత్రి కూడా ఇదే తినాల్సొస్తుంది కదా అన్న ఉద్దేశ్యంతో కూడా నేను ఈరోజు జ్యూస్ చేశాననమాట. ఇది కాస్త చిక్కగా అయింది. సో, ఇందులో ఏం లేదు కొన్ని పాలు అలాగే చక్కెర వేసాననమాట. మీరు చక్కెర వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. కాకపోతే కొంచెం చక్కెర వేస్తేనే బాగుంటుంది. సో, పండ్లు మరీ తియ్యగా ఉంటే అక్కర్లేదనమాట. మా పండ్లు చాలా తియ్యగా ఉంటాయి. సో, దానివల్ల నేను 2, 3 స్పూన్లు వేస్తాను అంతే. అవి కూడా ఆ చక్కెర చాలా తక్కువగా అంటే తక్కువ మోతాదులో తీపి ఉంటుందనమాట. ఎక్కువగా ఏముండదు ఆ చక్కెర. అందుకనే కొంచెమే వేసాను. చూడండి ఇలా స్మూదీ లాగా అయింది. ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం పాలు ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకులే అన్ని పాలు వేయడం, కొన్నే వేసాననమాట. స్మూదీ లాగా ఉంటుంది. లేదనుకోండి ఇదే గ్లాసులో ఒక పుల్ల పెట్టి లేదా స్పూన్ పెట్టినా కూడా సో ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే గట్టిగా అయిన తర్వాత ఐస్ క్రీమ్‌లాగా కూడా వాడుకోవచ్చు. జ్యూస్ తాగిన తర్వాత నెక్స్ట్ 6:30 అప్పుడు లేండి. రాత్రికి కొంచెం ఏం చేద్దామని చూస్తే సొరకాయలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఇవే కాస్తున్నాయి కాబట్టి వీటితోనే రోజు చేయాల్సొస్తుంది. సో, అందుకని ఈరోజు సొరకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను అండి. సో, సొరకాయ రోటి పచ్చడి చేద్దాం బాగుంటుంది. ఎప్పుడు సొరకాయ పులుసు, సొరకాయ ఇంకా కర్రీ అలాంటివి చేసుకుంటూ ఉంటాము రోజు. సో, ఈరోజు ఏం చేద్దామంటే ఇదే సొరకాయ పచ్చడి చేద్దాం బాగుంటుంది. మార్నింగ్ కూడా సొరకాయ కర్రీనే చేశాను. ఇంకా మరి ఇప్పుడు కూడా అదే తినరనమాట. సో, ఎందుకొచ్చింది అన్నట్టు ఈరోజు సొరకాయ పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ బాగా కడుక్కొని తర్వాత పీలంతా తీసేసేయాలి. పొట్టంతా తీసిన తర్వాత కొంచెం చిన్న సైజుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న సైజుగా కట్ చేసుకుంటే మనం రోట్లో కాబట్టి రుబ్బేది కొంచెం తొందరగా మెదగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసమే నేను బాగా కడిగిన తర్వాత పొట్టంతా తీసేసి కట్ చేస్తున్నాను చిన్న చిన్నగా. ఒకవేళ అది ఇంకా లేతగా ఉందనుకోండి, అంటే కొన్ని లేతగా ఉంటాయి. నాది కొంచెం మరీ లేతగా లేకుండా మరీ ముదురుగా లేకుండా ఒక టైప్లో ఉందన్నమాట. ఈ మిరపకాయలు కూడా మన పొలంలోవే అండి. సో, మిరపకాయలు అలాగే సొరకాయ కూడా 2 మన పొలంలోవే. కొన్ని మిరపకాయలు బాగా కడిగి సో అవి బాగా 2, 3గా చుంచేసి నూనె వేసి కొంచెం అందులో వేయిస్తున్నాను. సో, నైట్ అని చెప్పానుగా, నైట్ చేస్తున్నాను 6:30 తర్వాత. 7 అలా అయింటుందిలేండి. 6:30కి ఎంత నల్లగా ఏం కాదు. ఇక్కడంతా లైట్స్ ఏమి ఉండవు కాబట్టి, మన ఇంటి దగ్గర ఒక్కటే లైట్స్ ఉంటాయి కాబట్టి అక్కడెక్కడ కనిపిస్తాయి. కానీ చాలా దూరంలో కనిపిస్తాయి. ఏదో పశువుల కొట్టంలో మాత్రమే లైట్లు ఉంటాయన్నమాట. మన ఇంటి దగ్గర అయితే ఇంటి చుట్టూ లైట్లే పెట్టేసాము. ఎందుకంటే కొంచెం పాములు భయం అవి ఇవి ఉంటాయి కాబట్టి అలా ఇంటి చుట్టూ లైట్లు పెట్టామన్నమాట. మిరపకాయలన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని కూడా వేసి కాసేపు ఇలా ఇలా నూనెలో వేగిన తర్వాత కొంచెం వేడైనంత వరకు తర్వాత మూత పెట్టేసి మనం ఏదైనా పని చేసుకున్నా పర్లేదు, ఒక 10-15 నిమిషాల్లో మగ్గిపోతాయి అనమాట. ఎక్కువసేపు ఏం మగ్గవు, అంటే టైం కూడా ఏం పట్టదు సొరకాయలు మగ్గడానికి. టొమాటో కంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట సొరకాయలు. నీళ్ళు కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయండి. అంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో ఎక్కువగా తీసుకోవాలి అంటారు. సొరకాయ కలిపిన తర్వాత కొన్ని కడిగినటువంటి వెల్లుల్లిపాయలు, కడిగినటువంటి చింతపండు కొంచెం చిన్న సైజు తీసుకొని అందులో వేసానండి నేను. ఆ వీడియో స్కిప్ అయిందనమాట. ఈరోజు వేయించి పక్కన పెట్టుకున్నటువంటి బుడలు విత్తనాలు ఉంటాయి కదా, అదే పల్లీలు అంటారు కదండి. సో, అవి నేను పొట్టేం తీయలేదండి, పొట్టుతో అలాగే వేసేస్తున్నాను. ఏం కాదు, తిన్నా కూడా. మీరు కావాలంటే పొట్టు తీసుకొని వేసుకోవచ్చు. మామూలుగా నేను ఎప్పుడు పొడి చేసి పెట్టుకుంటాను. సో, ఈరోజు పొడి చేసి పెట్టుకోలేదండి. పొడి చేద్దామని నేను డబ్బాలో అలాగే పెట్టేశాను. ఇవన్నీ అవే అనమాట. సో, వేయించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పొడి చేద్దామని మర్చిపోయాను అనమాట. సో, దానికోసమని ఇందులో వేసి నూరుతున్నాను. ఇలా నూరడం కొంచెం బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా
మెత్తగా కాదు బుడ్డల పొడి. సో, అక్కడక్కడ పలుకులు పలుకులుగానే ఉంటుంది. సో, పచ్చడి తినేటప్పుడు మాత్రం చాలా చాలా టేస్ట్‌గా ఉంటుందనమాట. ఇలా రోట్లో నూరుకున్నటువంటి పొడి వేస్తే సో, ఇప్పుడు ఇదంతా మనం బాగా దంచేసుకున్నాం కదా! ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ దంచుకోవచ్చు. కానీ ఎంత దంచినా మనకు మిక్సీలో వేసినంత మెత్తగైతే అస్సలు కాదు. దానివల్లనే పచ్చళ్ళు టేస్ట్‌గా అవుతాయనమాట. సో, మనం ఇక్కడ నల్ల నల్లగా కనిపిస్తుంది కదండీ! అది చింతపండే అనమాట. చింతపండు అలా వేసినందుకు అది కూడా కలర్ అక్కడక్కడ తగిలింది కూరగాయలకు. నేను ఆఫ్ చేసిన తర్వాత వేస్తాను కదా! సో, పొయ్యి పైన అలాగే పెట్టినందువల్ల కొంచెం చింతపండు కలర్ దానికొచ్చేసింది. దంచేటప్పుడే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత మెత్తగా దంచుతూ ఉండాలండి. మనం ఎంత మెత్తగా దంచినా సరే పలుకులు పలుకులుగానే ఉంటుంది. దానివల్లే రోటి పచ్చళ్ళకు టేస్ట్ వస్తుందని చెప్పారు కదా! దానివల్ల అనమాట. మిక్సీలో వేస్తే మనం ఎంత దాన్ని కంట్రోల్ చేద్దామన్నా వెంటనే మిక్సీ మెత్తగా అయిపోతుందనమాట. సో, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే రోటి పచ్చళ్ళకు ప్రతి ముద్ద మనకు ఒక అమృతంలా అనిపిస్తుందనమాట రోటి పచ్చళ్ళకు. మిక్సీలో పచ్చడైతే మెత్తగా అయిపోతుందండి. పెద్దగా డిఫరెన్స్ ఏం తెలీదు మనకు. పచ్చడి టేస్ట్‌గానే ఉంటుంది. మరీ టేస్ట్‌గా ఉంటదని మాత్రం చెప్పలేను. ఇదంతా బాగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు బుడ్డల పొడి వేసుకొని దంచుకోవడమే. సో, ఫైనల్‌గా అది కూడా మెత్తగా ఉంటుంది. సో, ఇది కూడా కాస్త నలిగిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు 2 కలిపేసి బాగా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. సో, మరీ మనం ఎంత దంచినా అదేం మెత్తగా కాదు. అంతే అనమాట. సో, రోటి పచ్చడికి టేస్ట్‌లు ఎందుకు వస్తాయి అంటే వీటి వల్లనే. నేను బుడ్డల పొడి వేశాను కదండీ! మీరు కావాలంటే ఇందులో నువ్వుల పొడి లేదా పచ్చి కొబ్బరి పొడి లేదా ఎండు కొబ్బరి పొడి ఇలా ఏదైనా వేసుకోవచ్చనమాట. మాకు ఎక్కువగా ఈ బుడ్డల పొడి టేస్ట్ బాగా నచ్చుతుంది. సో, దానివల్ల నేను బుడ్డల పొడి ఎక్కువగా వేస్తాను. నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఇది సమ్మర్ ఇంకా ఒక 10 రోజులు ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలం అయిపోయిన తర్వాత నువ్వుల పొడి వాడుకోవచ్చు. సో, ఇప్పుడు కూడా వాడుకోవచ్చు. కాకపోతే మోస్తారుగా లేదనుకోండి బాగా హీట్ వస్తుంది నువ్వుల పొడి తినడం వల్ల. సో, దానివల్ల దాన్ని తగ్గించి తినాలి. శీతాకాలం లేదా వర్షాకాలంలో మాత్రమే నువ్వుల పొడి తింటే బాగుంటుందన్నమాట. మిగతా టైంలో తినొచ్చు. కాకపోతే వేడిని తట్టుకోగలము అంటే తినొచ్చు. పచ్చడి దేంట్లోకైనా బాగుంటుందండి. రొట్టె, అన్నము, చపాతీ, దోశ ఇంకా ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. సో, అంతే అండి వీడియో. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ను షేర్ చేయండి. నేనైతే తాలింపు ఏం వేయట్లేదండి. మీరు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. వేసుకున్నా వేసుకోకపోయినా బాగుంటుంది.